ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడ్డ యువకుడు 7 ఏళ్ల పాటు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని సెల్ఫీ వీడియో తీసుకుని మరీ రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లే ముందు ఆ అబ్బాయి అన్న మాటలు ఒక్కసారి విందాం. అమ్మ, నేను చనిపోయి కారణం వరలక్ష్మి, వాళ్ళ అమ్మ. వాళ్ళ అన్న అంటే పాపం ఏం చేయలే. వాళ్ళ అన్న ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడతాను. నాకే వరలక్ష్మిను వాళ్ళ అమ్మ మస్తు గేమ్ ఆడారు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, అది నా ఇంటికి వచ్చింది. ఒకసారి ప్రెగ్నెంట్ అయితే కూడా మిస్ అయ్యి తీపిచ్చుకున్నాం. అది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏంటంటే నేను పని చేస్తలేనని, మా ఊర్లోకి వెళ్ళి ఎవరో ఇంటికన్నా తిరుగుతాండ అది ఇది అని చెప్పిరట. అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదా అని ఏమైనా నొల్లీలు పెట్టించింది వాళ్ళ అమ్మ. నేను చచ్చిపోతానా? చూసారుగా, ఇది అబ్బాయి వర్షన్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్లు తిరిగి ఆ అబ్బాయి మనసుతోటి ఫీలింగ్స్తో ఆడుకుని ఇప్పుడు వాడెవడో బాగా సంపాదిస్తున్నాడని వాడిని చేసుకోవడానికి సిద్ధమైపోయింది ఆ అమ్మాయి. మరి ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఎదవ ఎవడు? చేసుకున్నాడా లేక ప్రేమించినోడా? పాపం పెళ్లి చేసుకునేవాడు నాకు కాబోయే భార్య బంగారం వజ్రం అని ఊహల్లో తేలుతూ ఉంటాడు. కానీ వాడికి తెలియదు కదా ఈ బంగారం ఆల్రెడీ వేరే షాప్లో తాకట్టు ఉందని. మీకు మనిషితో ఏదైనా సమస్య ఉంటే ఆ మనిషికి చెప్పండి, ఇది నీలో సమస్య, ఇది మార్చుకో అని చెప్పాలి. అంతేకాని మనిషినే మార్చేస్తామంటే ఎలా? ఇది ఎక్కడ ప్రేమ? ఇప్పుడు ఈ అబ్బాయి బ్రతుకు నాశనం, ఈ వీడియోతో ఆ అమ్మాయి బ్రతుకు కూడా నాశనం. చచ్చిపోతా. మా వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటి ముంగటనే ఇర్రి. నాది ఒక్క కోరిక ఇది ఒక్కటే, వరలక్ష్మి అనే అమ్మాయిని అస్సలు మాత్రం ఇచ్చిపెట్టకుర్రి. వాళ్ళ అమ్మను కూడా. వాళ్ళు హైదరాబాద్ గణేష్ నగర్ రోడ్ నెంబర్ 2 ఉంటారు. ఖమ్మం నుంచి వెళ్ళిపోతే వస్తుంది. మళ్ళీ పోతే వాళ్ళ బావ మంచిరాలట. ఆ నెంబర్ హరీష్ అని పెట్టిన. అంత అడ్రస్ తెలియకపోతే వాళ్ళ అమ్మల అక్కను అడిగి తెలుసుకోర్రి. ఆ కావ్య నెంబర్ పెట్టిన. ఆ కావ్యలో తెలుసు. అమ్మ, నేను చెప్పేది ఒక్కటి మాత్రం, నా ఒక్కటే కోరికనే. దాన్ని మాత్రం ఎట్టి చేసైనా మన భూమి జాగాల అమ్మాయినా దాన్ని వదలకుర్రి. అదొక్కటే కోరిక, అంతమించి ఏం లేదు. అది పెళ్లి చేసుకున్నది వాళ్ళ బావతోని. వాళ్ళ బావ నెంబర్ హరీష్ గారికి పెట్టిన. హరీష్ గాడు కూడా చెప్తాడు. దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది. రికార్డు ఇన్న పెట్టుర్రి అందరికి, సరేనా? అంతే నా కోరిక. వదిలేసి వెళ్లే వాళ్ళు ఎందుకు ఇలా ప్రేమను అడ్డం పెట్టుకుని ఇతరుల జీవితాలతో ఆడుకుంటారు? ఇక ఈ అబ్బాయి వివరాలకు వెళితే, కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దారా ఇలేష్ అనే యువకుడితో 7 ఏళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిపించిన వరలక్ష్మి అనే యువతి. చూసారా, 1, 2 కాదు, అది కూడా నెలలు కూడా కాదు, 7 ఏళ్ల పాటు పెంచుకున్న ప్రేమ. కలిసి 7 అడుగులు వేద్దామనుకున్నారు. కానీ చివరికి 6 అడుగుల గొయ్యిలోకి పంపించేసింది ఈ అమ్మాయి. ఇటీవల ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని మనస్తాపం చెందిన ఇలేష్ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఫోన్లో కాల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయని, యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని, యువతి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని చనిపోయే ముందు తల్లిదండ్రులను ఇది నా చివరి కోరిక అని చెప్పి వీడుకోలు పలికాడు. ఇలాంటి ప్రేమ వల్లే మన యువత చిక్కుల్లో పడుతుంది. ఇలా ఎవరైనా నిర్ణయం తీసుకునే ముందు కనిపించిన అమ్మాయి కంటే కని పెంచిన అమ్మానాన్నల గురించి ఒక్కసారి వివేకంతో ఆలోచించండి. ఒక్కటే కోరిక అమ్మ, వాళ్ళు వచ్చేదాకా మాత్రం నా శివం తీయకుర్రి. వాళ్ళ మీద కేసు పెట్టుర్రి. అన్ని మీడియాకి రావాలి. చేసుకున్న వాని బావగానికి కూడా తెలవాలి. అది నాతో ఎన్ని సంవత్సరాలు తిరిగింది. అది వానికి కూడా తెలుసు. అయినా ఆ పిచ్చకుంట్ల లంజోడికి వేసుకున్నాడు. వాడు ఎట్లా చేసుకున్నాడు ఏమో కానీ, అది వచ్చేదాకా మాత్రం నా శివం తీయకు. వాళ్ళ ఇంటికాడే మంచిరాలు పో. నీకు హరీషాన్ దగ్గర నెంబర్ ఉన్నది వాంది. వాళ్ళ అమ్మ నెంబర్, వాళ్ళ అన్న నెంబర్ అందరి పంపుతా. అన్ని దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నాయి అమ్మ. వాళ్ళు నమ్మిచ్చినాయి అన్నీ ఉన్నాయి. వాళ్ళ అమ్మ మాట్లాడినాయి, వాళ్ళ అన్న మాట్లాడినాయి అన్నీ ఉన్నాయి. అన్నీనే పెట్టరు. దానికి సెల్లు కొనిచ్చింది కూడా నేనే. ఆ సెల్లు పట్టుకునే పోయింది. కావాలంటే ఆ షేర్ వేస్తా. ఆ లొకేషన్ బట్టి అయినా దాన్ని దొరకబట్టి నా 7 కాడికి తీసుకురాలి. దాన్ని మాత్రం వదలకూడదు.